జై శ్రీమన్నారాయణ. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. అదేంటో తెలుసుకుందాం. శ్రద్ధ వలననే జ్ఞానం వస్తుంది. మనం ఏ పని చేసినా అందులో శ్రద్ధ లేనిదే విజయవంతం కాదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ ఉండి తీరాల్సిందే. చాలామంది అంటుంటారు, దేవుని ధ్యానము, స్మరణో, జపమో చేద్దామంటే ఆసక్తి ఉండడం లేదు, సమయం కుదరడం లేదు అని. అయితే 3 గంటల పాటు సినిమా హాలులో కదలకుండా కూర్చుని జేబులో పరుసు కొట్టేసినా కూడా తెలియనంత లీనమైపోతుంటారు. కానీ దేవుని ముందు ఒక 3 నిమిషాలు శ్రద్ధతో కూర్చోవడానికి మాత్రం పలు రకాల సాకులు చెబుతుంటారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చూసిన సినిమా పాట తప్పు లేకుండా కుక్క తిప్పుకోకుండా పాడేస్తారు. కానీ గంట క్రితం నేర్చిన భగవద్గీతన మాత్రం గుర్తుకురాదు. ఇవే కాదు, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు జరిగిన నానా సరుకంతా బుర్రలో దాచుకుంటారు. కానీ దైవం విషయం దగ్గరికి వచ్చేసరికి బుర్ర ఖాళీ. దీనికి కారణం ఆ బయట విషయాల మీద ఉండే శ్రద్ధ భగవంతుని మీద లేకపోవడమే. స్థిరమైన మనస్సుతో, శ్రద్ధ, ఏకాగ్రతతో దైవమును స్మరించి చూడండి. ఎట్టి ఫలితములు పొందుతారో ఆశ్చర్యపోతారు. ఏక మనస్కులై ఆ పరమాత్మని స్మరించి చూడండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.